ఉస్మానియా ఆస్పత్రి పేదలకు ఒక పెద్ద అండగా ఉంటూ వందేళ్లుగా ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. ఎంత పెద్ద జబ్బులైనా, మొండి జబ్బులైనా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లేవారు. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా హాస్పిటల్ పాతబడిపోయి పెచ్చులుడిపోతూ వాటర్ సీపేజీలతో అపరిశుభ్రంగా మారిపోయి ట్రీట్మెంట్ కోసం వెళ్లాలంటేనే పేషెంట్స్ భయపడే పరిస్థితికి చేరుకుంది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త భవనానికి శంకుస్థాపన చేయడంతో ఎంతో మంది పేద పేషెంట్స్ కి దన్నుగా నిలవనుంది. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. భవన నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తోన్న కొత్త ఆసుపత్రి భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని నిర్మించనున్నారు. 2700 కోట్ల వ్యయంతో దాదాపు 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాలని చెప్పారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, లేటెస్ట్ ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మార్చరీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక హాస్పిటల్ అండర్ గ్రౌండ్ 2 ఫ్లోర్లలోనూ పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. హాస్పిటల్ సమీపంలో ఫైర్ స్టేషన్, హాస్పిటల్ చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు సులభంగా చేరుకునేలా విశాలమైన మార్గాలు, దివ్యాంగులు హాస్పిటల్కి రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రత్యేకమైన ర్యాంపులు, రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు అత్యాధునిక డార్మెట్రీలు, క్యాంటీన్, వాష్రూమ్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత తొందరగా రానున్న ఎన్నికల్లోపు ఆసుపత్రిని నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.